హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కరణగల్లు యూట్యూబ్ ఛానల్. బీఫామ్ అంటే ఏంటి? బీఫామ్ ఎవరిస్తారు, ఎవరికి ఇస్తారు, ఎందుకోసం ఇస్తారు, అసలు బీఫామ్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎన్నికలలో బీఫామ్ గురించి అంతగా గొడవలు ఎందుకు జరుగుతుంటాయి అనే విషయానికి సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకునబోతున్నామండి. సో వీడియోకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే పోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కరణగల్లు యూట్యూబ్ ఛానల్. దీంట్లో మీకు ఎంతగానో యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఇంకా ఎల్లప్పుడూ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కరణగల్లు యూట్యూబ్ ఛానల్. అలర్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఎన్నికలలో బీఫామ్కు చాలా ప్రాధాన్యత ఉంటుందండి. అసలు బీఫామ్ అంటే ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే, ఒక పార్టీ తరపున ఎవరైతే ఒక అభ్యర్థిని నిలబెడుతున్నారో లేదా ఎవరైతే అభ్యర్థి ఉంటున్నారో అతన్ని గుర్తించేటందుకు ఎన్నికల అధికారికి ఇచ్చే ఒక పత్రమే బీఫామ్ అంటారు. అది జాతీయ స్థాయి పార్టీ కావచ్చు, రాష్ట్ర స్థాయి పార్టీ కావచ్చు. అది తన పరిధి లోపల రాష్ట్ర స్థాయి అయితే రాష్ట్ర స్థాయి లోపల ఎక్కడైనా కూడా ఒకే ఒక సింబల్ ఉంటుంది. అలాగే దేశ స్థాయిలో అయితే దేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కూడా దానికి సంబంధించి అదే సింబల్ ఆ అభ్యర్థికి కేటాయించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ కనుక చూసుకున్నట్టయితే దేశంలో ఎక్కడ చూసుకున్నా కూడా పువ్వుగుర్తు, కమలం పువ్వుగుర్తు మాత్రమే ఆ అభ్యర్థిలో కేటాయించబడుతుంది. అదే ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ కార్ సింబల్ అనేది రాష్ట్రంలో ఏ అభ్యర్థికైనా కూడా కార్ సింబల్ని కేటాయించడం జరుగుతుంది పార్టీ తరఫున. ఆ విధంగా గుర్తుల కేటాయింపు అనేది ఉంటుంది. అసలు ఆ బీఫామ్కు గల ప్రాధాన్యత ఏంది అనేది ఒకసారి చూసుకుంటే, ఒక ఎన్నికల లోపల సర్పంచ్ ఎన్నికలను మినహాయించి మిగతా అన్ని ఎన్నికలలో, అంటే జస్ట్ లైక్ ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, అలాగే మున్సిపల్ ఎన్నికలలో కానీ, లేదా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఈ విధంగా ఎక్కడ ఎన్నికలలో పోటీ చేయాలనుకున్నా కూడా పార్టీ తరఫున ఒక అభ్యర్థిని నిలబెట్టడం అనేది సర్వసాధారణ విషయం. అయితే ఆ పార్టీ తరఫున ఒకరికంటే ఎక్కువగా కొన్నిసార్లు ఆశావాళ్ళు ఉంటారు. వారు నేనుంటా అని గొడవ పడుతుంటారు. అటువంటి సందర్భం లోపల బీఫామ్ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటారు. అయితే ఈ బీఫామ్ అనేది అభ్యర్థి నామినేషన్ వేసేటప్పుడు పలానా పార్టీ తరఫున అభ్యర్థిని నామినేషన్ వేయిస్తున్నట్టుగా నిరూపణించే ఒక పత్రం. అసలు అది ఎవరిస్తారని చూసుకున్నట్టయితే ఆ పార్టీ అధ్యక్షుడు ఇవ్వవచ్చు. అయితే కొన్ని పార్టీలలో ప్రధాన కార్యదర్శికి ఆ పవర్ ఉంటుంది. కాబట్టి ఆ పార్టీ అధ్యక్షుడు లేదా కొన్ని పార్టీలకు సంబంధించి ప్రధాన కార్యదర్శి కూడా ఈ బీఫామ్ ఇచ్చే అర్హతను కలిగి ఉంటారు. సో వారు ఈ బీఫామ్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని సందర్భంలో ఒకరికంటే ఎక్కువగా ఇద్దరికి బీఫామ్ ఇచ్చిన సంఘటనలు కొన్ని ఉంటాయి. అది ఏ విధంగా, అటువంటిప్పుడు ఎవరిని పార్టీ అభ్యర్థిగా నిర్ణయిస్తారనేది చూసుకున్నట్టయితే, కొన్ని సందర్భాల్లో ఒకే పార్టీ తరఫున ఇద్దరు ముగ్గురు పోటీ పడుతుంటారు. మరికొన్ని సందర్భాల్లో ఇద్దరికి కూడా కొన్నిసార్లు బీఫామ్ ఇచ్చిన సంఘటనలు జరుగుతుంటాయి. అటువంటిప్పుడు బీఫామ్ ఇచ్చిన వ్యక్తి ముందుగా ఇచ్చిన బీఫామ్ను రద్దు చేస్తున్నట్టు చెబుతూ మరొక బీఫామ్ కనుక ఇచ్చినట్టయితే ముందు ఇచ్చిన బీఫామ్ రద్దు అయిపోయి తర్వాత ఇచ్చిన బీఫామ్ వ్యక్తి చెల్లుబాటు అవుతారు. ఆ వ్యక్తి పార్టీ తరఫున పోటీ చేయడానికి అర్హతను కలిగి ఉంటారని చెప్పొచ్చు. లేదా అదే అభ్యర్థి బీఫామ్ ఎవరైతే ఇస్తారో అదే వ్యక్తి రెండవ అభ్యర్థిని రద్దు చేస్తూ మొదట ఇచ్చిన దాన్ని ఖరారు చేసినట్టయితే ఆ వ్యక్తి బరిలో ఉంటాడో ఆ వ్యక్తికే ఆ పార్టీ సింబల్ అనేది కేటాయించడం జరుగుతుంది. సో ఇదండి. ఇటీవల మనకు మున్సిపల్ ఎన్నికల లోపల చూసుకున్నట్టయితే జగిత్యాలలో ఒక సంఘటన జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మహిళా అభ్యర్థికి ముందుగా బీఫామ్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత మరొక వర్గం వ్యక్తి వచ్చి ఆ బీఫామ్ని చించివేయడం జరిగింది. ఆ చించివేయించి తన అధ్యక్షునితో అతని భార్యకు బీఫామ్ తెచ్చుకోవడం జరిగింది. దానివల్ల కొంత ఇష్యూస్ అయితే జరిగినాయి. మొత్తం మీద తర్వాత బీఫామ్ పొందిన వ్యక్తి బరిలో నిలవడం అనేది జరిగిందని చెప్పొచ్చు. ఇంకా ఇటువంటి సంఘటన మరొకటి చూసుకున్నట్టయితే నారాయణపేట జిల్లా లోపల కూడా ఇటువంటి కొన్ని సంఘటనలు జరిగినట్టుగా మనకు సమాచారం అయితే ఉంది. అసలు బీఫామ్కి అంత ప్రాధాన్యత ఎందుకు? బీఫామ్ లేకుండా కూడా ఎన్నికల్లో నిలబడడానికి రాదా అంటే ఖచ్చితంగా బీఫామ్ లేకుండా కూడా ఎన్నికలలో నిలబడచ్చు, పోటీ చేయొచ్చు, అవకాశం ఉంది అందుకు. కానీ ఆ పార్టీ తరపున అనేది నిలబడేందుకు అవకాశం ఉండదు. ఏ పార్టీ అయితే బీఫామ్ ఇస్తుందో ఆ పార్టీ సింబల్ అనేది కేటాయించడం జరగదు. అతనికి ఒక స్వతంత్ర గుర్తు కేటాయించడం అనేది జరుగుతుంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండేటందుకు అవకాశం ఉంటుంది. సో బీఫామ్ అనేది ఎప్పుడు ఇస్తారు, ఎవరికి ఇస్తారు అని చూస్తున్నట్టయితే పార్టీ తరఫున ఎవరైతే అభ్యర్థి బరిలో ఉంటారో అతడు నామినేషన్ వేసేటందుకు చివరి రోజు సాయంత్రం నిర్ణీత సమయం సాధారణంగా 5 గంటల వరకు ఉంటుంది. ఆ సమయం లోపల బీఫామ్ సంబంధిత రిటర్నింగ్ అధికారికి ఇవ్వవలసి ఉంటుంది. సో ఇదండి. ఆ బీఫామ్ పైన ఆ పార్టీ అధ్యక్షుడు స్వయంగా పెన్నుతో సంతకం చేసింది మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
స్వయంగా సంతకం చేసి స్టాంప్ వేసి ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఆన్లైన్ సంతకాలు కానీ ఇంకా ఇతరత్ర సంతకాలు అనేటివి చెల్లుబాటు కావు. ఇదొకటి గమనించదగిన విషయం. సో ఇదండి బీఫామ్కు సంబంధించి. బీఫామ్ యొక్క ప్రాధాన్యత ఏంది, ఎవరికి ఇస్తారు, ఎటువంటి సందర్భంలో ఇస్తారు, అలాగే ఇద్దరికి ఇచ్చిన సందర్భంలో ఎవరి అభ్యర్థిత్వం చెల్లుబాటు అవుతుంది అనే విషయాలకు సంబంధించి బీఫామ్ యొక్క ప్రాధాన్యత గురించి, ఆవశ్యకత గురించి దాదాపు పూర్తి వివరాలు తెలియజేసిన అనుకుంటున్నా. ఇంకా ఏదైనా విషయం మర్చిపోయినట్టయితే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్.